మానవ మృగాలున్న చోటికి మంత్రులను పంపించవచ్చా? మళ్ళీ కోదండరాంకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వడం ఆయన మీద ప్రేమన, ప్రతిపక్షాల మీద పంతమా? ఉస్మానియా యూనివర్సిటీకి వందల కోట్ల రూపాయలు ఇచ్చే ప్రణాళిక ముఖ్యమంత్రి వద్ద ఉందా అనే అంశాలను చర్చించుకుందాం. హాయ్, హలో, నమస్తే. సోషల్ పోస్ట్ న్యూస్ అప్డేట్స్ కు స్వాగతం. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లి బీఆర్ఎస్ పాలనలో నిర్మించిన నిర్మాణాలకు, హాస్టల్ భవనాలకు ప్రారంభోత్సవం చేశారు. ఆ తర్వాత కొన్ని భవనాలకు శంకుస్థాపన చేశారు. సో ముఖ్యమంత్రి ఇటీవల ఎక్కడికి వెళ్ళినా రెండు పనులు చేస్తున్నారు. ఒకటి ప్రారంభోత్సవాలు, రెండు శంకుస్థాపనలు. గత ప్రభుత్వంలో నిర్మించిన భవనాలకు, కట్టడాలకు ప్రారంభోత్సవాలు చేస్తూ ఈసారి కొబ్బరికాయలు కొడుతూ శంకుస్థాపన చేస్తున్నారు. గత ప్రభుత్వం నిర్మించిన వాటిని తన ఖాతాలో వేసుకుంటున్నారు. ఈ ప్రభుత్వంలో చేపట్టిన శంకుస్థాపనలకు ఇప్పటి వరకు ఎక్కడ కూడా పూర్తయ్యే కార్యక్రమం చేపట్టట్లేదు. ఇది ఒకవైపు ఉంటే, ఇంకా రెండో వైపు ఉస్మానియా యూనివర్సిటీని వందల కోట్ల రూపాయలు ఇస్తాను, మీ సమస్యలు ఏమున్నా నాకు చెప్పండి, ఒక ప్రణాళికతో తన దగ్గరికి రండి అని పిలిచారు. ఉస్మానియా యూనివర్సిటీకి 2 ఏళ్ల తర్వాత, 20 నెలల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తే అక్కడ నిర్బంధాలు, అరెస్టులు, విద్యార్థుల మీద వేధింపులు, వాళ్ళని ఎక్కడికక్కడ అణచివేయడాలు, ఇవే ఉస్మానియా యూనివర్సిటీలో మళ్ళా పునరావృతమైనాయి. ఉస్మానియా యూనివర్సిటీకి పూర్వ వైభవం తీసుకొస్తానన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్వ వైభవం ఏమో గాని పూర్వం ఉన్న నిర్బంధాలను, అరెస్టులను, ముళ్ళ కంచెలను, ఇనుప కంచెలను మళ్ళీ కనిపించేటట్టు చేయడం జరిగింది. ఇదే ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి జరిగిన పూర్వ వైభవం. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత డిసెంబర్లో మళ్ళీ వస్తాను, ఆర్ట్స్ కాలేజ్ ముందు సమావేశం పెడతాను, ఎవడు వస్తాడో రండి, నన్ను ఆపండి, అప్పుడు చూపెడతాను. ఇప్పుడే నేను చెప్తున్నాను, డిసెంబర్లో వచ్చేటప్పుడు పోలీసులు ఇక్కడ ఎవరు ఉండొద్దు, 100 కోట్ల రూపాయలు ఇస్తాను అన్నారు. ఇప్పటి వరకు వచ్చి 20 నెలల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసింది ఏంటయ్యా అంటే ఒక వీసీని నియమించడం. 108 ఏళ్లలో ఒక దళితుడిని నియమించలేదు, నేను ఆ దళితుడిని నియమించాను. ఒక దళితుడిని వీసీగా నియమించడం తోటి ఉస్మానియా యూనివర్సిటీ యొక్క చరిత్ర మొత్తం మారిపోయినట్టు చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు రూపాయి ఇచ్చింది లేదు, కొత్త కోర్సులు ఏర్పరిచింది లేదు, కొత్తగా నియామకాలు చేపట్టింది లేదు, కొత్త భవనాలను నిర్మించింది లేదు. ఉస్మానియా యూనివర్సిటీ ఏమైతుందనే పట్టించుకున్న పాపన పోయింది లేదు. కానీ మాటలు మాత్రము కోటలు దాటాయి, చేతలు మాత్రము కనీసం అక్కడ ఉన్న చిన్న పనులను కూడా మొదలు పెట్టలేదు. ఆ తర్వాత ఎమ్మెల్సీ కోదండరాంని ఎమ్మెల్సీ చేస్తాను అన్నారు. ఒక ప్రొఫెసర్ని ఎమ్మెల్సీ చేస్తే పనిగట్టుకొని సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆయనను ఎమ్మెల్సీ రద్దు చేయించారు అని ఊగిపోయారు. కానీ ఈడ ఎవరు పనిగట్టుకున్నా, ఎవరి ఎమ్మెల్సీ రద్దు అయినా, వాళ్ళ రద్దు కాకపోయినా అది చట్ట ప్రకారం జరుగుతుంది. అది సుప్రీంకోర్టు చేసే పని. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేశారయ్యా అంటే సుప్రీంకోర్టును తప్పుపట్టే విధంగా ఆయనను రద్దు చేయించారు పనిగట్టుకొని, కక్ష కట్టుకొని అని సుప్రీంకోర్టుకు ఒక కక్షలను ఆపాదించి వచ్చారు. 15 రోజుల్లో మళ్ళీ కోదండరాంని ఎమ్మెల్సీ చేస్తామన్నారు. కానీ వచ్చే నెల 17వ తారీఖున మళ్ళీ కోర్టులో కోదండరాం గారి విచారణ ఉన్నది. మరి కోర్టులో ఒక విషయం ఉండగానే మళ్ళీ కోదండరాంని ఎమ్మెల్సీ ఎట్లా చేస్తారు అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలి. ఇక అత్యంత ముఖ్యమైన అంశము మానవ మృగాలు. ఫామ్ హౌస్ లో మానవ మృగాలు ఉన్నాయి. ఫామ్ హౌస్ లో మానవ మృగాలు ఉన్నాయని తెలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి మంత్రులను ఈ ఫామ్ హౌస్ కు పంపిస్తాను అన్నారు. ఎందుకు? ఈ మానవ మృగాలకు మంత్రులను ఎరగా వేద్దామనుకున్నారా? మరి ఏమనుకుని ఆ రోజు ఫామ్ హౌస్ కు మంత్రులను పంపిస్తాము అన్నారు. మరి మానవ మృగాలు ఫామ్ హౌస్ లో ఉన్నాయంటున్నారు. పొద్దున లేస్తే ఫామ్ హౌస్ లో ఉన్న ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, సూచనలు ఇవ్వాలి, పెద్దరికము వివరించాలి అని చెప్తున్నారు. మరి మానవ మృగాలను అసెంబ్లీకి తీసుకురావచ్చా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేయాలి. మానవ మృగాలు అని ఒకవైపు అంటూనే, మరోవైపు పెద్దలు అంటూనే అసలు తన విధానం ఏంది, తన సిద్ధాంతం ఏంది అనే అంశాల్లో ఒక క్లారిటీ లేకుండా రేవంత్ రెడ్డి ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ, ఏ వేదిక మీద ఆ విధానమైన ఒక రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ అక్కడ ఉన్న వాళ్ళని మైమర్పించే మాటలు మాట్లాడడం తప్ప తనకంటూ ఒక స్పష్టమైన వైఖరి ఉందని చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మానవ మృగాలు రేపు బయటికి వస్తే వాటిని ప్రధాన ప్రతిపక్ష నేతలు అంటారా? మానవ మృగాలని అసెంబ్లీలో సంబోధిస్తారా? అసెంబ్లీ నియమావళిని కూడా లెక్క చేయకుండా ఇదే పద్ధతిని కొనసాగిస్తారా? దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. సో ఇలా 100 కోట్లు ఇప్పుడు ఉన్న బకాయిలే ఇస్తందుకు రూపాయి దిక్కులేదు. ఇప్పుడు ఉన్న కాంట్రాక్టర్లు ఇవ్వకపోతే వాళ్ళు ఆందోళన చేస్తున్నారు, టీచర్లు ఆందోళన చేస్తున్నారు, పెన్షనర్లు ఆందోళన చేస్తున్నారు,
మన ఊరి మనబడికి నిధులు లేక వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఇట్లా ప్రతి సెక్టర్లో రూపాయి లేదు అని చెప్తూనే మీ తలరాతలు మార్చేందుకు నేను విద్యనే ఇస్తాను ఒకవైపు చెప్తూ వచ్చేటప్పుడు 100 కోట్లు తీసుకొస్తానని ఇంకో రకమైన భ్రమలు కల్పిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలని ఇప్పటి వరకు నెరవేర్చలేక నానా తంటాలు పడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకా కొత్త హామీలను ఇస్తాను, కొత్త లోకం సృష్టిస్తాను, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చేస్తాను, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీని చేస్తాను, ప్రపంచంతో పోటీ పడే విధంగా ఉస్మానియా యూనివర్సిటీని డెవలప్ చేస్తాను అన్న మాటలు వింటే ఇవి మాటలు కోటలు దాటడమే తప్ప కాళ్ళు తంగెళ్ళు దాటవన్న సంగతి ఉస్మానియా విద్యార్థులకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాస్తవాలకు దగ్గరగా విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా నిజమైన అభివృద్ధి సంక్షేమం కొనసాగే విధంగా ఒక నిర్మాణాత్మకమైన విధానంలో వెళ్తే బాగుంటుంది. ఇలాంటి ఊకదంపుడు ఉపన్యాసాల వల్ల ఈ రాష్ట్రానికి కానీ ఉస్మానియా యూనివర్సిటీకి కానీ ఏమీ ఒరిగేలేదు. ఉద్యమంలో రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నారు అనేది ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ప్రతి విద్యార్థికి తెలుసు. 20 ఏళ్ళుగా ఉస్మానియా యూనివర్సిటీని ఎన్నడూ ఒక్కసారి కూడా చూడని రేవంత్ రెడ్డి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి ఇది తెలంగాణకు పర్యాయ పదం, తెలంగాణ అంటేనే ఉస్మానియా యూనివర్సిటీ అని రెచ్చగొట్టి చెప్పగానే విద్యార్థులు ఊగిపోయి రేవంత్ రెడ్డికి జేజేలు కొట్టే పరిస్థితిలో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నది చిన్న పిల్లలు కాదు, వాళ్ళంతా మాస్టర్స్. వాళ్ళందరికీ ఈ రాజకీయాలపైన, రాష్ట్రంలో జరిగే హామీలపైన, వాటి అమలుపైన స్పష్టమైన అవగాహన ఉన్నది. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీకి పోగానే విద్యార్థులను రెచ్చగొట్టి బయటపడదామనే పద్ధతిలో రేవంత్ రెడ్డి ఎన్ని చేసినా అక్కడి విద్యార్థులు నమ్మే పరిస్థితిలో లేరు. ఉస్మానియా యూనివర్సిటీని తెలంగాణలో ఎక్కడ ఉన్నారు ఈ రేవంత్ రెడ్డి? ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆ రోజు అరెస్టులు అయితే ఎక్కడ ఉన్నారు ఈ రేవంత్ రెడ్డి? ఉస్మానియా యూనివర్సిటీలో మీరు చెప్పిన ఈ జార్జి రెడ్డి, మీరు చెప్పిన అమరులు, వీళ్ళందరూ చనిపోయినప్పుడు ఎక్కడ ఉన్నారు ఈ రేవంత్ రెడ్డి అని ప్రశ్నించే పరిస్థితిని ఈ రోజు మీరే కల్పించుకున్నారు. సో ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్లకు అన్యాయం ఆ రోజు జరిగినప్పుడు ఆ రోజు మాట్లాడకుండా ఆ రోజు 2 కళ్ళ సిద్ధాంతంతో ఉన్న మీరు ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి తెలంగాణ అంటే నేనంటే తెలంగాణ, తెలంగాణ అంటే ఉస్మానియా అనగానే నమ్మే పరిస్థితిలో ఈరోజు తెలంగాణ విద్యార్థులు, ఉస్మానియా విద్యార్థులు లేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన సలహాదారులు, ఆయన భజన పరులు అర్థం చేసుకుంటే మంచిది. ఇలాంటి ఊకదంపుడు ఉపన్యాసాలు కాకుండా నిర్దిష్టమైన ప్రణాళికబద్ధమైన ఒక విధానంతో ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి నేను ఈ పనులు చేస్తాను, ఈ సమస్యలను తీర్చుతాను అని అంటే ఎంతో బాగుండేది. కానీ ఏమీ లేని చేతులు ఎక్కువ లొల్లి చేస్తాయన్నట్టు, నీళ్లు లేని కుండ ఒకటే ఒలికొలికి పడుతుంది అన్నట్టు ఈరోజు ముఖ్యమంత్రి చేసిన ప్రసంగం అలాగే ఉన్నది. మరి దీనికి విద్యార్థులు ఎలాంటి స్పందన ఇస్తారు? దీని మీద భవిష్యత్తులో డిసెంబర్ 9న అసలు పోయే పరిస్థితి ఉందా, లేదా డిసెంబర్ 9న అప్పటిసరికి ముఖ్యమంత్రి ఉంటాడా లేడా అనే సంగతి తెలవక ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారా అనే అనేక సందేహాలు వస్తున్న నేపథ్యంలో మరి డిసెంబర్ ఏం జరుగుతుందో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.